రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టుల అంకురార్పణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి అధికారులు భూములు పరిశీలించారు. లో వోల్టేజ్ సమస్యలను అధిగమించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సబ్స్టేషన్ సామర్థ్యాన్ని బట్టి కౌలుకు భూములు సేకరించనున్నట్లు తెలిపారు. భూములు కౌలుకివ్వడం వల్ల ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఫీడర్ అగ్రికల్చర్ ఫీడర్ సోలరైజేషన్ అనే ఒక కొత్త స్కీమ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ప్రతి అగ్రికల్చర్ వ్యవసాయం సప్లై చేసే ఫీడర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడే దగ్గరలోనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల దాని సైట్ అది సెలెక్ట్ చేసి దాంట్లో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ పెట్టి రైతుకి ఉపయోగపడే విధంగా మనము రైతు దగ్గరలోనే మెరుగైన నాణ్యమైన విద్యుత్తు 9 గంటల పగటిపూట ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోబడింది. 1 మెగావాట్కి 4 ఎకరాలు ల్యాండ్ కావాలి. 4 ఎకరాల ల్యాండ్ కోసం 1 ఎకరాకి 30,000 లీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూస్తే 2 ఫీడర్స్ ఉన్నాయి, 240 యాంప్స్ వస్తున్నాయి. 5 మెగావాట్ల వరకు ఇక్కడ స్కోప్ ఉంది. 5 మెగావాట్లకి 20 ఎకరాలు కావాల్సి ఉంటుంది. 20 ఎకరాలకి రైతులు ఎవరైనా ముందుకు వస్తే గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకొని ఎకరాకి 30,000 చొప్పున లీజ్ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది.